తాను అధికారం చేపట్టిన ఈ 2 ఏళ్లలో మండల వ్యాప్తంగా 2,42,00,000 రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నట్లు తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు వెల్లడించారు. స్థానిక కొత్తపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు అధ్యక్షత వహించారు. గత ఏడాదిగా ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించి తన అనుమతి సంతకం లేకుండానే ముందస్తు అనుమతి పేరుతో ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి కె ఆనంద్ బిల్లులు డ్రా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎంపీడీవి అత్తోట దీప్తి, ఏపీఓ ఆనంద్లు సమాధానం చెప్పలేదు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తామని హామీ ఇచ్చారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తమ డిపార్ట్మెంట్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమాన్ని వివరించారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువుల కొరత లేకుండా వ్యవసాయ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ సూచించారు. వర్షం వచ్చినందున గ్రామాల్లో శానిటేషన్, డ్రైన్ల మరమ్మతులు, నిర్మాణ పనులు వేగవంతం చేసినట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి చెప్పారు. మల్లపాడు పంచాయతీలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని మెరుగుపరచాలని పంచాయతీ కార్యదర్శిని ఎంపీడీఓ ఆదేశించారు. డ్రైన్ల కాలువలో చెత్త చెదారం వేయవద్దని సూచించారు. సమావేశంలో వైస్ ఎంపీపీలు కోడూరు స్వప్న, జి రమాదేవి, డిప్యూటీ ఎంపీడీఓలు వైవిడి ప్రసాద్, రామ్ కుమార్, కార్యాలయ సూపరింటెండెంట్ ఎస్ శ్రీనివాసరావు, ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ, విజయంతిబాబు, మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు, సిడిపిఓ విజయ్ గౌరి, ఏపీఎం జయశ్రీ, ఆర్డబ్ల్యూఎస్ఏఈ అనూష, ఉద్యానవన శాఖ అధికారులు యు శ్రీనిత్య, వెటర్నరీ డాక్టర్ అనూష, పంచాయతీరాజ్ ఏఈ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ గ్రామాల్లో ఈ డ్రైన్లకు సంబంధించిన స్పెషల్ ఆఫీస్ ఉన్నారు కాబట్టి దీనికి వర్కులు డ్రైన్కి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు కానివ్వండి, అలాగే స్పెషల్ ఆఫీసర్లు కానివ్వండి, ఈ డోక్రా వాళ్ళకి తిరిగి ఈ తీర్మానాలు వచ్చి త్వరగా ఈ వర్కులు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ 2 సంవత్సరాల నుంచి 121 వర్కులు చేశాం మా హయాంలో. దానికి 2,42,00,000 రూపాయలు 15 బ్యాలెన్స్ కానీ, అలాగే మండల గ్రాంట్స్ కానీ చేశాం. అలాగే ఇప్పుడు గతంలో పెట్టిన పాత వర్కులు రద్దు చేసి కొత్త వర్కులు పెట్టుకోవాల్సిందిగా కంపెనీలకి తెలియపరుస్తున్నాం. అట్లాగే స్పెషల్ ఆఫీసర్లు కూడా ఏదైనా డ్రైనేజ్ కానీ ఏదైనా సంబంధించిన వాటర్ లైన్ కానీ ఏమైనా ఉంటే దాన్ని కూడా ఎంపీడీ కానీ నాకు కానీ తెలియపరిస్తే మనకి ఈరోజు సర్వసభ్య సమావేశం తెనాలి రూరల్లో జరిగింది. గతంలో చాలా వర్క్స్ పెట్టాము. దానికి సంబంధించి 2 లక్షల పైన 15 ఫైనాన్స్ కింద వర్క్ చేయించడం జరిగింది. అండ్ జనరల్ ఫండ్ కింద కూడా 1,30,000 వర్క్స్ మనం కంప్లీట్ చేశాము. అయితే ఇంకా కొన్ని వర్క్స్ పెట్టినవి చెయ్యనివి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ సమావేశంలో మేము క్యాన్సిల్ చేస్తాము అని చెప్పేసి ఎంపీపీ గారు చెప్పున్నారు. వాటి ప్లేస్లో మేము కొత్తగా కొన్ని వర్క్స్ ఇవాళ ఎంపీటీసీలో ప్రపోజ్ చేస్తున్నారు. అవన్నీ కూడా మేము పెట్టడం జరుగుతుంది. సంగం జాగర్లమూడిలో గ్రావెల్ రోడ్డు మరియు సీసీ డ్రైన్స్ వాళ్ళు అడిగారు. వీటిని అంచనాలకు పంపించి ఎంత అయితే అవుతుందో అవి మండల పరిషత్లో పెట్టడం జరుగుతుంది. కొలకలూరులో గరువు కాలనీలో 60 మీటర్ల రోడ్డు ఒకటి ఎంపీటీసీ అడిగి ఉన్నారు. మళ్ళీ కొలకలూరులోనే పాత రాజా టాకీస్ సినిమా హాల్లో ఒక సైడ్ డ్రైన్ కూడా వాళ్ళు 100 మీటర్ల సైడ్ డ్రైన్ కూడా అడిగి ఉన్నారు. దానికి కూడా అంచనాలు కోసం పంపించి వాటిని కూడా మండల పరిషత్లో పెట్టడం జరుగుతుంది. కోపల్లలో సీసీ డ్రైన్స్ 100 మీటర్లు ప్లస్ ఒక బోరు కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అండ్ జగడగుంటపాలెంలో కూడా వాళ్ళు బోర్ అడగడం జరిగింది. ఇవన్నీ కూడా మండల పరిషత్లో కొత్తగా వచ్చిన వర్క్స్. పాతవన్నీ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి మనం తీర్మానం చేస్తున్నాము, కానీ ఎవరు కూడా వర్క్స్ స్టార్ట్ చేయలేదు. కాబట్టి వాటి ప్లేస్లో ఇప్పుడు కొత్త రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా మినిస్టర్ గారు తిరిగినప్పుడు కానీ, లేకపోతే ఎంపీటీసీలు దగ్గరికి పబ్లిక్ వచ్చినప్పుడు కానీ ఐడెంటిఫై చేసిన వర్క్స్. నేను కూడా విలేజెస్లో తిరుగుతూ ఉన్నప్పుడు కొన్ని వర్క్స్ నేను ఐడెంటిఫై చేసినవి కూడా మండల పరిషత్లో మేము పెట్టి అవన్నీ ఖచ్చితంగా చేయిస్తాం. అదేవిధంగా విలేజెస్లో శానిటేషన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా సెక్రటరీస్కి చెప్పడం జరిగింది. ఎందుకంటే రాబోయేది వర్షాకాలం, డ్రైన్స్ పొంగిపోయి రోడ్ల మీదకి వచ్చి తర్వాత వ్యాధులు ప్రబలి దోమలు, ఈగలు ఇట్లాంటి పరిస్థితుల్లో రాకూడదని చెప్పేసి ఇప్పుడే నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ కాల్చొద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన అంగల్కుదురు లాంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఇట్లాగే కాల్చడం వల్లే పక్కనున్న పూరిగుడిసెల అంటుకొని ఒక 3 ఫ్యామిలీస్ రోడ్డున పడ్డ పరిస్థితి మనం చూసాం. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదని సెక్రటరీస్కి